11 గంటలకు మరోసారి కేఆర్ఎంబీ భేటీ కానుంది. నిన్న జరిగిన మీటింగ్కు ఏపీ డుమ్మా కొట్టింది. భేటీకి ఆంధ్రప్రదేశ్ హాజరు కాకపోవడం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. తెలంగాణ అధికారులు ఈ చర్యను కేఆర్ఎంబీ అథారిటీ పట్ల కనీస గౌరవం లేకపోవడమేనని మండిపడ్డారు. కిందటి సమావేశంలో ఏపీ 23 టీఎంసీ నీటి పంపిణీకి అంగీకరించినప్పటికీ తాజా భేటీకి హాజరు కాకపోవడంతో ఉద్దేశం ఏంటని ప్రశ్నించింది. ఈ రోజు సమావేశాన్ని మినిట్ చేయాలని కోరింది తెలంగాణ. శ్రీశైలం నీళ్లను ఏపీ ముట్టుకోకూడదని, అలాగే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఏపీకి అక్రమంగా తరలించే నీళ్లను కూడా ఆపేయాలని డిమాండ్ చేసింది. కిందటి కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ, నల్లగొండ సీఈ, ఏపీ జలవనరుల శాఖ ఒంగోలు సీఈలు శ్రీశైలం సాగర్ జలాల వినియోగంపై 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసి ఈ నెల 25లోగా సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. ప్రస్తుత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండనున్న సాగునీటి, జూలై 31 వరకు ఉండనున్న తాగునీటి అవసరాల వివరాలు ఈ ప్రణాళికలో ఉండాలని కోరింది. ఆ ప్రణాళిక ఆధారంగా శ్రీశైలం సాగర్ జలాశయాల నుంచి 2 రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కేటాయింపులపై సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఏపీ అధికారులు హాజరు కాకపోవడంతో కేఆర్ఎంబీ బోర్డు ఈ రోజుకి వాయిదా వేసింది. ఇవాల్టి కేఆర్ఎంబీ భేటీలో కృష్ణా జలాల పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకం అంశం కొలిక్కొచ్చేలా ఈ భేటీలో చర్చలు జరిగే అవకాశం ఉంది. కేఆర్ఎంబీ సమావేశానికి ఏపీ హాజరవుతుందా లేక మళ్లీ వాయిదా వేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.